కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తుల నోట నుండి వచ్చే మాట ఎలా ఉంటుంది అంటే, సాతానుడు నన్ను ఎక్కువగా శోధిస్తున్నాడు, వాడు పెట్టే శోధనలను నేను భరించలేకపోతూ ఉంటున్నాను, వానిని గెలవలేక, ఆ శోధన నుంచి విడిపింపబడలేక నేనెంతగానో నలిగిపోతూ ఉంటున్నాను అని అనేక పర్యాయాలు సాతాను యొక్క మాట ఎత్తుకుంటూ వాని నుండి వచ్చే శోధనల గురించిన విషయాలు మాట్లాడుకుంటూ జీవితం ఇలా గడిపేసేవారు క్రైస్తవ సమాజంలో ఎంతోమంది ఉంటున్నారు. ఇప్పుడు సాతానుని కానీ వాడు మనకి పెట్టే శోధన కానీ మనము వాటిని ఎదుర్కోవాలి అంటే మొట్టమొదటగా మనం ఏం చేయాలి అంటే దేవునికి లోబడాలి. దేవునికి లోబడిన వారికి దేవుడు ఒక అధికారం ఇస్తాడు. ఆ అధికారం ఏమిటి అంటే, సాతానుని నీవు గద్దించిన వెంటనే వాడు నీ మధ్య నుండి వాడు పారిపోగలుగుతాడు. ఎప్పుడైతే మనము దేవునికి లోబడలేకపోతామో, నువ్వు సాతానుని ఎంత గద్దించినా, ఆ శోధన నుంచి నువ్వు విడిపింపబడటానికి దాని నుంచి నాకు విడుదల ఈ తండ్రిని ప్రార్థించిన ఏమాత్రమూ కార్యం అనేది జరగదు. అందుకే దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని. శిష్యులు కూడా ఒక పర్యాయం దురాత్మ చేత పట్టబడినటువంటి దానిని ఏమాత్రం కూడా గద్దించిన, ఆ గద్దింపుకు ఏమాత్రం కూడా పట్టుకున్న ఆ వ్యక్తిని విడిచిపెట్టనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభువుకు వెళ్ళి వారు చెప్పడం జరగగలిగాది. ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూడగలిగితే ప్రార్థన, ఉపవాసము ద్వారా అటువంటిది వెళ్తుంది అని. అంతేకాదు, ఆయనకు మనము లోబడుటను బట్టి కూడా అది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళగలుగుతుంది అనేది కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి లోకాధికారైన సాతానుడు నిన్ను, నీ పిల్లలను ఎన్ని విధాలుగా శోధించినా, లేకపోతే భార్య ద్వారా లేక భర్త ద్వారా ఎంతగా మీరు ఇబ్బంది పాలైనప్పటికీ కూడా మీరు పూర్తిగా దేవునికి, దేవుని వాక్యానికి మీరు లోబడండి. ఆ తర్వాత అధికారాన్ని పొందుకుంటారు. అధికారం ఎందుకు అంటే సాతానుని మీరు గద్దించటానికి. అప్పుడు వాడు మీ మధ్య నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. తప్పనిసరిగా మీ మధ్యన దేవాతి దేవుడు నివాసం చేసి మీ కుటుంబ వ్యవస్థను ఆయన చక్కగా నడిపించటానికి అవకాశం అనేది ఉండడం జరుగుతుంది.